Hi friends, welcome to Big Boss Chit Chat. This is Rekha Srinivas. ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. ఆల్రెడీ రోహిణి వాళ్ళు మదరు, నెక్స్ట్ నబీల్ వాళ్ళ మదరు వచ్చేసారు కదా. ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు. భలే ఉన్నారండి, మనిషి కింగ్ లాగా ఉన్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా ఉన్నారు. ఆయన మీద కామెడీ రోహిణి, అవినాష్, తేజ బాగా చేస్తున్నారు. ప్రతి పాయింట్ని కొంచెం ఎంజాయ్ చేసేలాగే ఉన్నారు, ప్రతి మూమెంట్ని వీళ్ళు. అందువల్ల కొంచెం హౌస్లో కూడా పాజిటివ్నెస్ వచ్చింది. ఆ హరితేజ చెప్పెళ్ళింది కదా, అలాగా పాజిటివ్నెస్గా ఉంది. ఇంకొకటి వాళ్ళ నాన్నగారు వచ్చి చాలా బాగా అందరితో మింగల్ అవ్వటం కానీ, తెలుగు మాట్లాడటం కానీ, వచ్చి రాని తెలుగులో బాగా మాట్లాడారు. ఆయన్ని చూడగానే చాలా కింగ్లాగా అనిపించారు. నెక్స్ట్ వచ్చి భలేగా పాయింట్స్, మెయిన్ పాయింట్స్ చెప్పి వెళ్ళారు యష్మికి. దానికి అర్థమైపోయి ఆల్రెడీ ఇంకా అమల్లో పెట్టేస్తారు చూడండి. కొన్ని 2 వారాల నుంచి గేమ్ బాగోలేదని చాలా మంచి క్లూస్ ఇచ్చారు. ఇంక ఇది దూసుకుపోతుంది అనమాట. ఇంజువల్టీ గేమ్ ఆడండి, ఇంజువల్టీ గేమ్ ఆడు అని నబీల్ వాళ్ళ మమ్మీ చెప్పారు, రోహిణి వాళ్ళ మమ్మీ చెప్పింది. ఇక్కడ ఇది యష్మి వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు. మళ్ళీ ఆయన వెళ్తూ యష్మికి బిర్యానీ తినిపించటం, అసలు యష్మి వాళ్ళ ఫాదర్ని చూసి ఒక లెవెల్లో ఉత్సాహపడిపోవటం. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఫాదర్ ఎప్పుడూ ఇలా లేరంట. వీళ్ళు షూటింగ్ పర్పస్ ఒక్కొక్క నెలరాశి రోజులు దూరంగా ఉండటాలు కామనే, అయినా కానీ ఎప్పుడూ లేనంత బాగా ఇప్పుడు ఉన్నారంట. మరి ఆ కూతుర్ని పూర్తిగా అర్థం చేసుకున్నారో మరి ఎందుకో తెలియదు. ఎప్పుడు లేనంత ఈ యాంగిల్ నేను ఎప్పుడూ చూడలేదని యష్మినే ఆశ్చర్యపోయింది. నెక్స్ట్ ఆయన చాలా పెద్ద మనిషిగా హుందాగా భలే ఉన్నారు. ఇవన్నీ ఆయన చెప్పిన క్లూస్ అన్నీ అమలు చేసేస్తారు చూడండి. కాకపోతే ఒక్కటి బాధ అనిపించింది. పదే నా కూతురు ఏమన్నా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి అని అనిపించుకుంది చూడండి. అది ఎక్కడో ఒక మూల యష్మి తప్పు చేసిందన్న ఫీలింగ్ ఆయనలో ఉంది అనిపించింది అనమాట. కానీ గేమ్లో ఇవన్నీ కామన్. ఆయన పదే చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. అలాగే వెళ్తూ 28,000 ప్రైజ్ మనీ పెంచేసి వెళ్ళారు. అది కూడా గుడ్ న్యూసే. ఆయన వెళ్ళగానే పాపం తేజ ఎమోషనల్ అవ్వటం, ఆయన ఉండగా నబీల్ ఎమోషనల్ అయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత పాపం తేజ ఎమోషనల్లో అవుతాం. గౌతమ్ మా మమ్మీ ఎలాగో హౌస్లోకి పోయిన సీజన్లో వచ్చారు కాబట్టి ఈసారి తేజ వాళ్ళ మమ్మీని పంపండి ప్లీజ్ రిక్వెస్ట్ అని గౌతమ్ చెప్పడం. వీళ్ళ పేరెంట్స్ రారేమో అని నిఖిల్ బాధపడతాం. అది పాపం తనకి తెలియకుండానే ఏదో దేనికో వరస్ట్ ప్లేయర్ అని చెప్పమన్నారు కదా అని అంతకుముందు టాస్క్ని మైండ్లో పెట్టుకుని చెప్పేసాడు. కానీ తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. ఏంటంటే ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ అనే చెప్పుకోవాలి అందరికీ కూడా. అందుకని తన కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఓకే, కొంచెం దూరంగా ఉండటం ఈ రోజుల్లో సహజమే, చదువు పర్పస్, జాబుల పర్పస్. కానీ హౌస్లోకి మా మమ్మీని తీసుకురావాలన్న గోల్తోనే వచ్చాడు కదా, అందుకని అందరికీ బాధగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మమ్మీని కూడా పంపిస్తారు. ఏంటంటే టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి ఏదో ఇలా చేసేరే తప్ప ఖచ్చితంగా వాళ్ళ మమ్మీని కూడా పంపిస్తారు. లేదంటే బ్యాడ్ అయిపోతారు, అందరి దృష్టిలోనూ బ్యాడ్ అయిపోతారు. కాకపోతే శుక్రవారం అలాగా చూపించకపోవచ్చు. శనివారం సాటర్డే ఎపిసోడ్ వస్తుంది కదా, నాగార్జున గారు రాకముందు వస్తుంది కదా, కొంచెం ఏం జరిగిందో చూపిస్తారు కదా, ఒక 5-10 నిమిషాలు అప్పుడు చూపించే అవకాశం ఉంది. ఈరోజు రేపు ఎపిసోడ్లో అది లైవ్లో అది చూపించే అవకాశం లేదు. కానీ ఏ రకంగా తీసుకొస్తారు, మొత్తం మీద వాళ్ళ మమ్మీని అంటూ తీసుకొస్తారని 100% నమ్మకం ఉంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాడ్ అయిపోతారు కదా, అందుకని తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ వాళ్ళ మమ్మీ అండి. అబ్బా ఎంత అందంగా ఉన్నారు కదా ఆవిడ. నెక్స్ట్ ఈ నిఖిల్ నబీలు మీసాలు గడ్డాలు తీసేసిన మూలన
వాళ్ళ అమ్మలు కరెక్ట్గా హౌస్లోకి రావటం, డిట్టో వాళ్ళ అమ్మ పోలికలే వీళ్ళకి వచ్చినాయి అని ప్రతి ఒక్కళ్ళు అనుకునేలాగా ఉన్నారు. నవీలు వాళ్ళ మమ్మీలాగా ఉన్నాడు, అచ్చు నిఖిల్ కూడా వాళ్ళ మమ్మీలాగే ఉన్నాడు. చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగున్నారు. ఇద్దరు బాండింగ్ కూడా చాలా చాలా బాగుంది. నిఖిల్ వచ్చి మాటలు తక్కువ, వాళ్ళ అమ్మని కళ్ళారా చూసుకుని మనసారా ఆస్వాదించి అమ్మ చెప్పిన ప్రతి పదం నోట్ చేసుకున్నాడు అనిపించింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకన్నా ముందు వీళ్ళే మాట్లాడేయటం, వాళ్ళు చెప్పే పాయింట్లు మిస్ అవుతారేమో, సైలెంట్గా ఉండొచ్చు కదా అనిపించింది. కాకపోతే అక్కడ యష్మి కానీ ఇక్కడ నిఖిల్ కానీ వాళ్ళ చేత పాయింట్స్ రెప్పించుకుని చాలా చాలా హెల్ప్ చేయించుకున్నారు. వాళ్ళ గేమ్కి చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది. యాక్చువల్గా 10th వీక్ ఫ్యామిలీ వీక్ పెట్టేది కూడా అంతే, ఇప్పటి వరకు ఒక రకంగా ఆడారు. ఇంకా ఏం మార్చుకోవాలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారని ఈ 10th వీక్ ఇలా పెడతారనమాట. కాబట్టి నిఖిల్కి మాత్రం వాళ్ళ మమ్మీ రావడం చాలా చాలా సపోర్ట్ అవుతుందనే అనుకోవాలి. ఎందుకంటే జీతో గొడవలో పెట్టుకోవద్దు అంటే గౌతమ్, యష్మిని కంట్రోల్లో పెట్టుకో అంటే యష్మితో ఎక్కువ లింకులు పెట్టుకోకు అని, ప్రేరణ అయితే దూరంగానే ఉంచామని చెప్పింది. పీని దూరంగా పెట్టు అంటే పీ అంటే ఆడ మొగ అని, అంటే పృథ్వీనా ప్రేరణ అని ఆడ అన్నది. ఆ రకంగా 3 హింట్లు ఇచ్చింది. ఇంకా ఇచ్చారు కానీ మనకి ఎపిసోడ్లో చూపించలేదు. చాలా బాగా సపోర్ట్ చేశారు. తేజ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఫ్యామిలీ మిస్ అవుతుందని, నేను రాలేదని మీ అమ్మను కదా అన్నారు. చాలా బాగా అనిపించింది ఆవిడ నేచర్ కూడాను. నెక్స్ట్ చూడటానికి మాత్రం ఇద్దరు ఒకేలాగా ఉన్నారండి. ఈవిడ రాకతో నిఖిల్ గేమ్ ఇంకొక స్టెప్ పైకి ఎక్కుతుందనే చెప్పుకోవచ్చు. మైనస్లు కరెక్ట్గా చెప్పారు కాబట్టి నిఖిల్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతాడు కాబట్టి చాలా మంచి గేమ్ ప్లేయర్ అవ్వగలడు. నెక్స్ట్ వచ్చి ఇది అవినాష్ భార్య, ఆ అమ్మాయిని చూడగానే అబ్బాబలే ఉన్నారు జోడీ అనిపించింది. వాళ్ళిద్దరికీ బిగ్ బాస్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఒక రూమ్ తీసి వాళ్ళిద్దరిని అందులో పంపించడం ఒకటే తక్కువ అనమాట. అంత బాగా వీళ్ళకి పడుకోవటానికి 1 అవర్ టైం ఇవ్వటం, వాళ్ళు ఖుషిగా వెళ్ళి పడుకోవటం. పడుకున్న తర్వాత గంట అవగానే అవినాష్కి వాళ్ళ భార్య వచ్చి వెనకాల పడుకోగానే అయ్య బాబాయ్ ఎవరో వచ్చి పడుకున్నారు, నా పొలంలో మొక్కలు వచ్చినాయి అన్నట్టుగా షాక్ అయిపోయి చూశాడు వాళ్ళ భార్య. కానీ చాలా ఖుషి అయ్యాడు. తను చూడగానే వెళ్ళి మంచిగా డ్రెస్సింగ్ కూడా చేసుకుని రెడీ అయిపోయి వచ్చేసాడు. నేను ఒక షార్ట్లో చెప్పాను కదా, వాళ్ళ భార్యకి కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం అని. పాపం హెయిర్ తీసినందుకు ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడ్డారంట. కానీ ప్రతి ఒక్కటి మంచిగా పాజిటివ్గా తీసుకుని కామెడీ చేయటమే కమెడియన్స్. వెనకాల ఎన్ని బాధలు ఉంటాయో ఎవరికీ తెలియదు, వాళ్ళకి తప్ప. ఆ రకంగా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారంట. ఆ అమ్మాయి కూడా ఉన్నంతసేపు చాలా జెన్యూన్గా చాలా బాగా సరదాగా ఉంది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ చేస్తావా, నన్ను చూసి భయపడతావా అని ఏయో కొంచెం ఆయన నవ్వుతా అన్నది. నెక్స్ట్ వాళ్ళిద్దరికీ ఒక స్పెషల్గా టాస్క్ రూమ్లో వాళ్ళకి రూమ్ రెడీ చేశారు చూడండి బిగ్ బాస్, సూపర్. వాళ్ళతో మీరు కూడా కామెడీ చేశారు కదా, చాలా సూపర్. ఈ రకంగా హౌస్ మొత్తం పాజిటివ్లోనే ఉన్నది. నిన్న కానీ ఈరోజు కానీ రేపు కూడా అదే ఉండొచ్చు. చాలా చాలా బాగుంది. చూడటానికి బంధుత్వాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా చూడటానికి కూడా చాలా బాగుంది. మేబీ ఈరోజు ఎవరు వస్తారో ఒక అంచనా ఉంది, అవుతుందో లేదో చూద్దాం. మరి బిగ్ బాస్ ఆట మనకు తెలియదు కదా, కాబట్టి ఈరోజు ఎవరు వస్తారో రాత్రి ఎపిసోడ్లో ఏంటో చూద్దాము. కానీ చాలా చాలా అందంగా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో ఈ ఎపిసోడ్, రాత్రి జరిగిన ఎపిసోడ్, నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.